ఎన్నికల్లో ఘోర పరాజయంతో హామీలకు తూచ్ అంటున్నారు వైసీపీ నాయకులు. ఎన్నికల్లో ఎలాగూ గెలవలేదు, కనీసం మంజూరు చేసిన సామాగ్రినైనా వెనక్కి తెచ్చుకుందామని అనుకున్నట్టున్నారు మాజీ మంత్రి రంగనాథరాజు. ఎలక్షన్ స్టంట్లో భాగంగా హడావుడిగా ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఓడిపోవడంతో అక్కడ మిగిలిన సిమెంట్, ఐరన్, ఇసుక, కంకర్ను తరలించమని అనుచరులను పురమాయించారు. వాటిని పట్టుకుపోతున్న మాజీ మంత్రి అనుచరులను పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామస్తులు అడ్డుకున్నారు. నిర్మాణ సామాగ్రితో వెళుతున్న ట్రాక్టర్ను పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు చేయించుకుని ఇప్పుడు సామాగ్రిని తరలించడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్లో ఘోర పరాజయం తర్వాత నాకు ఇక్కడ ఏమి పని లేదని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి వర్కులు శాంక్షన్ చేయించుకుని బిల్లులు తీసుకున్న తర్వాత ఈ యొక్క కాపులపాలెంలో ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి కానివ్వండి, కాపులకి బీసీలకి కంబైన్డ్గా నిర్మించే కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి కానివ్వండి, ఇంకా మండలంలో మరి అనేక వర్కుల దగ్గర నుంచి మరి రంగనాథరాజు గారు తీసుకురమ్మన్నారని చెప్పేసి మరి ట్రాక్టర్లో ఐరన్ కానీ, సిమెంట్ కానీ, అలాగే కంకర, ఇసుక కూడా లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకులు, ప్రజలు అందరూ కూడా దీన్ని అడ్డుకుని మరి దీన్ని ఈ యొక్క మెటీరియల్ తోటి ఉన్న ట్రాక్టర్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం.